మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు క్రీస్తు పూర్వం 261లో కళింగ రాజ్యం మీద యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో లక్షల మంది చనిపోయారు. రక్తపాతం చూసి అశోకుడి మనసు కరిగిపోయింది. అప్పటి వరకు చండాశోకుడు అని పేరున్న ఆయన ఆ తర్వాత ధర్మ అశోకుడు అయ్యాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింస, శాంతి, కరుణను ప్రపంచానికి ప్రచారం చేశాడు. ఆ యుద్ధం తర్వాత ఒక రహస్య గాథ వచ్చింది. అశోకుడు మన భారతీయ శాస్త్రజ్ఞానం అనర్గళ చేతుల్లో పడితే ప్రపంచానికి ప్రమాదం అని భావించి ఆ జ్ఞానాన్ని 9 రహస్య గ్రంథాలుగా తయారు చేసి 9 మంది మేధావులకు ఇచ్చారని అంటారు. ఆ గ్రంథంలో శక్తివంతమైన శాస్త్రజ్ఞానం, వైద్యం, జీవశాస్త్రం, కాంతి, గురుత్వాకర్షణ, విశ్వ రహస్యాలు ఉన్నాయని చెబుతారు. ఫ్రెంచ్ రచయిత లూయిస్ ద నైన్ అన్నోన్ బుక్ని ప్రచారం చేశారు. తాజాగా వచ్చిన మిరాయ్ సినిమా కూడా ఇదే 9 గ్రంథాల కాన్సెప్ట్తో తీసుకున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.